యువ వికాస్ పథకానికి సిబిల్ స్కోర్ తప్పనిసరనే ప్రచారం అబద్దమన్నారు డిప్యూటీ సీఎం భట్టి. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులకు అందజేయటం, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించటమే లక్ష్యమన్నారు మంత్రులు. పేదవారు అందరికీ లబ్ధి జరిగేలా పథకాలు అమలు చేస్తున్నామన్నారు. ఇక గూడులేని చెంచులకు 10,000 ఇంధనం ఇండ్లు మంజూరు చేస్తున్నామన్నారు మంత్రులు. ఆదివాసీల హక్కులను కాపాడుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు మినిస్టర్స్. రాష్ట్రంలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రాజు యువ వికాసం పథకంతో ఉపాధి అందిస్తామన్నారు. త్వరలోనే జాబ్ నోటిఫికేషన్ ఇస్తామన్నారు. 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ సర్కార్ యువతను దారుణంగా మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చాక యువతకు అన్ని విధాల అండగా ఉన్నట్లు తెలిపారు భట్టి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గంలో పర్యటించిన భట్టి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి రాజీవ్ యువ వికాసం ఓ పెద్ద వరం లాంటిది. ప్రత్యేక రాష్ట్రం వస్తే వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయని, రాష్ట్ర సంపదతో వాళ్ళంతా ఎదగొచ్చని 10 ఏళ్ళు మిగులు బడ్జెట్తో రాష్ట్రాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం చేతిలో పెడితే కూడా ఇటువంటి నిరుద్యోగ యువతి యువకుల కోసం ఉద్యోగాలు ఇవ్వలేదు. ఇటువంటి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ కూడా తీసుకున్నారు. రాష్ట్రంలో నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రైతులకు ఇబ్బందులు లేకుండా కరెంటు ఇస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ప్రతి పేదవాడికి లబ్ధి జరిగేలా పథకాలు అమలు చేస్తున్నామన్నారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో పర్యటించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. లక్ష్మీ నరసింహపురంలో 16 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 200 యూనిట్ లోపల వరకు మీరు కరెంటు వాడుకుంటూ ఉంటుంటే ఉచితంగా కరెంటును ఇస్తామని చెప్పి పేదవాళ్లకు ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 85-90% ప్రతి గ్రామంలో పేదవాళ్లు 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఈరోజు వాడుకుంటున్నారు. వాళ్ల బిల్లంతా మీ అందరి తరఫున రాష్ట్ర ప్రభుత్వం కరెంటు శాఖకి డబ్బులు కడతా ఉన్నాం. అటవీ శాఖ డైరెక్టర్ సువర్ణ, అటవీ అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ తో సమీక్ష నిర్వహించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఖమ్మం జిల్లా ఎల్డబ్ల్యూ రోడ్ల అభివృద్ధి, ఖమ్మం, సత్తుపల్లి, కొత్తగూడెంలో అటవీ పార్కుల అభివృద్ధిపై చర్చించారు. శాఖల మధ్య సమన్వయం, భవిష్యత్తు ప్రణాళికలపై అధికారులకు కీలక సూచనలు చేశారు తుమ్మల. వేసవిలో అడవుల్లో అగ్ని ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ. అడవులు, జోలలో వన్యప్రాణులు, ఇతర జంతువులకు తాగునీటి సౌకర్యం కల్పించాలని సూచించారు. అడవుల్లో అగ్ని ప్రమాదాలు నివారణ, వన్యప్రాణి సంరక్షణ చర్యలపై సమీక్ష నిర్వహించారు మంత్రి కొండా సురేఖ. వివిధ జోన్ల సీసీఎఫ్లు, అన్ని జిల్లాల డీఎఫ్ఓలతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. అడవుల్లో అగ్ని ప్రమాదాల నివారణకు ఏం పరికరాలు వాడుతున్నారని అధికారులను ఆరా తీశారు. కేంద్రంలోని బీజేపీ గనుల కోసం అడవులను లూటీ చేస్తోందని ఆరోపించారు మంత్రి సీతక్క. కార్పొరేటర్లకు కట్టబెట్టడానికి కుట్రలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచిర్యాల జిల్లా జన్నారం ఆదివాసీ కార్యకర్తల శిక్షణా సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు మంత్రి సీతక్క. అటవీ మీద హక్కులు కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం అనేక ఆంక్షలు పెట్టి అడవి గ్రామాల నుంచి ఆదివాసీ బిడ్డలను, గిరిజనులను, మరి దళిత వర్గాలను వెనుకకు బయటికి నెట్టేస్తుంది. కానీ ఇదే అటవీ ప్రాంతంలోకి మైనింగ్ పేరుతోటి మరి ఎలాంటి గ్రామ సభలు తీర్మానం లేకుండా బయట నుంచి మరి ఇక్కడ తీసుకొచ్చి పెట్టేటువంటి విధానం బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తుంది. వాహనాలతో కాలుష్యం పెరగకుండా ప్రభుత్వం ఈవీ పాలసీ తీసుకొచ్చిందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. దేశంలో మొదటిసారిగా అన్ని రకాల ఎలక్ట్రిక్ వాహనాలకు జీరో ట్యాక్స్ వేశామని చెప్పారు. ది పార్క్ హోటల్లో బజాజ్ కంపెనీ తీసుకొచ్చిన ఎలక్ట్రిక్ ఆటో ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యారు మంత్రి. దేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈవీ పాలసీ తీసుకొచ్చి 2026 వరకు అన్ని రకాల ఈవీ వెహికల్స్కు జీరో ట్యాక్స్ ఎగ్జంప్షన్ చేసిన పద్ధతిని తీసుకొచ్చింది. దాని ద్వారా దాని ముఖ్య ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం నష్టం జరిగినప్పటికీ కూడా పొల్యూషన్ తోటి మనం కూడా హైదరాబాద్ కానీ మిగతా ప్రాంతాల్లో ఇబ్బంది పడేటువంటి పరిస్థితి రావద్దనేటువంటి ఒక ముందు చూపుతోటి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. సంగారెడ్డిలో పర్యటించారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. నియోజకవర్గంలో 90 కోట్లతో చేపట్టే వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఐబీ చౌరస్తాలో సిగ్నల్ వ్యవస్థను ప్రారంభించారు.